పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. నాకు గిసంటి కర్మ పడుతుంది అనుకోలేదురా నాయన. మా లీడరు గెలిచిండని సంబరపడాలనో, గెలిచి అధికార పార్టీలకు గోడ దునికిండని సంబరపడాలనో తెలుతలేదు. కొసాకరికి ఆయన ఏ పార్టీలు ఉన్నాడో తెలియక బాధపడాలనో అర్థమైతలేదు. కర్మలో మనువాడా, ఏం కర్మ వచ్చాను. అగో ఏమైంది తాత? మెడలేమో 2 పార్టీల కండువలున్నాయి, పెయ్యి మీద బట్టలు పేల్కలైనాయి. ఇంతకు ఏం జరిగిందే? సన్మానం ఇగో ఈ 2 పార్టీల కార్యకర్తలతో జరిగిన సన్మానం. మా లీడరు ఏ పార్టీలు ఉన్నాడో తెలియక మా కార్యకర్తలు మా ఆగవల మేము ఉన్నమే తల్లి, ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ. ఇంతకు మీ లీడర్ ఎవరు? ఆయన గురించి నువ్వెందుకు తన్నులు తిన్నావు? జనంత అర్థమైతే చెప్పరాదు ముసలోడా. అదే ఏ లీడర్ అని చెప్పాలనే? కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీలకు జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇగో గిత్తనే ఉన్నది. ఆయన వెనక మర్ర తిరిగే కార్యకర్తల పరిస్థితి ఇగో గిత్తున్నది. ఏం చెప్పమంటాను ఇంకా కొత్తగా? అవును నిజమేనే తాత, చెయ్యి పార్టీలకు పోయినట్లే పోయిండ్లు గాని బయటికేమో మేము కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటున్నారట కాదే? అగ్గో గాన్నే లేని సిక్కచ్చి పడ్డదే తల్లి. మా కార్యకర్తలకు లేని పంచాయతీ మోపైతుంది, ఇంత తనుల పాలు కావాల్సి వస్తుంది. అయినా మీ కార్యకర్తలకు లేని ఈ చిక్కేందే మరి? అరే పార్టీ మారిన మా ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ముచ్చట కోర్టుల కేసు నడుతుందని తెలియంగానే నేను పార్టీ ఎందుకు మారినా, నేను కారు పార్టీలనే ఉన్నా అని చెప్పవచ్చా. ఇక ఆ ముచ్చట మా కార్యకర్తల విని అరే కొడుక మన సారి ఎట్లా ఇక కారు పార్టీనే గెలిచిండు, కారు పార్టీనే ఉన్నాడు అని చెప్తాడు కాబట్టి మనం కూడా కారు పార్టీనే ఉన్నాము అని ఈ కారు పార్టీ కండువ వేసుకొని తిరిగినందుకు అరే మీ సారు చెయ్యి పార్టీలకు జంప్ అయిండు, నువ్వు మా కారు పార్టీ కండువ ఎందుకు కప్పుకొని తిరుగుతానవురా అని కారు పార్టీ కార్యకర్తలు దోమిరా. అయ్యో మరి వీళ్ళు గిట్ల దోమ బచ్చిరి. మరి మన ఎమ్మెల్యే సారు రేవంతాల సారు చేతిలో చెయ్యి వేసుకుంటా కండువ కప్పుకొని చెయ్యి పార్టీలకు పోయిండని చెప్పుకున్నాడు కదా అనుకొని చెయ్యి పార్టీ కండువ కప్పుకొని తిరిగితే అరే మీ సారు కారు పార్టీలనే ఉన్నా, నేను కారు పార్టీలనే కొనసాగుతానా అని చెప్తాను, నువ్వు మళ్ళీ మా చెయ్యి పార్టీ కండువ ఎందుకు కప్పుకొని తిరుగుతానవురా అని చెయ్యి పార్టీ కార్యకర్తలు దండబట్టి. ఇక మేము ఎవరితో చిన్నగలే అదే మేము ఏ పార్టీలని తిరగాలి ఇక చెప్పు. అవును మరి మీ ఎమ్మెల్యే సారు ఏ పార్టీలో ఉన్నాడనేది క్లారిటీ లేకుంటే నువ్వు ఏ పార్టీ కండువా కప్పుకుంటావు? బయట 2 పార్టీల కార్యకర్తలు నేను ఏ పార్టీ మంచిని అనుకుంటారు చెప్పు? అరే ఆల్రెడీ మా చెయ్యి పార్టీ పెబ్బే మహేష్ కుమార్ గౌడ్ సారు ఆ కారు పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మా చెయ్యి పార్టీలకు వచ్చిందని చెప్పింది కాదే. అసలు మీ చెయ్యి పార్టీ కండువా కప్పుకుంటే తప్పేంది చెప్పు? మీరు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు? కానీ పార్టీ మారినా ఆ ఎమ్మెల్యేలు అట్లా చెప్పుకుంటలేరు కాదే మరి? అంత మా కర్మనే, మా కర్మ. వైఫ్ అయితేనో వదిన వరుస అంటాడు, మిస్ అయితేనో మరదల వరుస అన్నట్టు తయారైన ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. అసలు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో తెలియక మా కార్యకర్తలు మేము ఏ పార్టీ కండువ కప్పుకొని తిరగాలనో తెలియక ఆగమైతేనో వచ్చాను కాదా మరి? అప్పుడేమో జబ్బలన్నీ ఎగరేసుకుంటా పోయి రేవంతాల సార్ను కలిసి కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు ముచ్చట కోట దాకా పోయినాక మేము మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి సార్ను కలిసినామని చెప్పుకుంటున్నారు. ఇది పద్ధతేనా చెప్పు మరి? అబ్బా కొడుకు, కరువు మంచి కప్ప కోపం, ఇడువు మంచి పాము కోపం అన్నట్టున్నదే కథ చూస్తాంటే. వీళ్ళు ఎటు ముచ్చట తేల్చుకోకుంటుండేది ఉంటే కొసాకరి వరకు మా కార్యకర్తలు మేము ఎటు కాకుండా ఏం ఆగంలో పడతామోనన్న భయం అంటున్నది మాకు. అట్లనే ఉంటది మరి. మీ లీడర్లకే ఏ క్లారిటీ లేదాయే, మీ కార్యకర్తలైనా ఏం చేస్తారు చెప్పు? కేటీఆర్ సారు మా అబ్బో మా అంటే మళ్ళీ ఎవరన్నా చెయ్యి పార్టీ కార్యకర్త వచ్చి తోయినది ఉంటాడు, ఆదిల్లు ఎందుకే తల్లి. చెయ్యి పార్టీ పెబ్బే మహేష్ కుమార్ గౌడ్ సారు అప్పట్లో మాట్లాడిండు కదా, కారు పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మా చెయ్యి పార్టీలకు వచ్చిన ముచ్చట నిజమే అని చెప్పిండు కదా. అగో ఆ ముచ్చట్లు పట్టుకొని కారు పార్టీ వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోదామని చూస్తారట. మళ్ళీ ఆ కథ ఏమవుతుందో, ఆ పంచాయతీ ఏడు దాకా పోతుందో ఏమో. ఏటేమున్నదే తాత, ఆల్రెడీ ఆ పంచాయతీని స్పీకర్ సార్ చూసుకోవాలని చెప్పింది కాదే పెద్ద కోర్టు. నాదొక డఫ్ట్ పిల్ల. ఇప్పుడు కారు పార్టీలకు గెలిచి చెయ్యి పార్టీలకు పోయిన ఈ 10 మంది ఎమ్మెల్యేల పదవులు కూడా పోయేదుంటే మళ్ళీ ఎలక్షన్లకు పోయేదుంటే వీళ్ళు కారు గుర్తు మీద పోటీ చేస్తారంటవా, లేకుంటే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తారంటవా? కారు పార్టీ నుంచి వెళ్ళి జంపైన్లు. ఇక కారు పార్టీ వాళ్ళు బీఫామ్లు ఇయ్యరు కాబట్టి చెయ్యి గుర్తు మీదనే పోటీ చేస్తారు కావచ్చే తాత.
మేము కారు పార్టీల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, మేము కారు పార్టీలనే కొనసాగుతాను అని ఇన్నొద్దులు చెప్పుకుంటూ తిరిగింది కదా. ఇప్పుడు చేయి పార్టీల్లో అయినా ఎట్లా బీఫామ్ ఇస్తారు చెప్పు, అది నువ్వు నాకు క్లియారిటీగా చెప్పాలి. అవన్నీ ముచ్చట్లు నాకు తెలివై, వాళ్ళ పంచాయతీ ఏదో వాళ్ళు చూసుకుంటారు గానీ ముందు నువ్వు ఇంటికి పోయి ఆ బట్టలు మార్చుకో ముసలోడా. చూతెట్లనో ఎంగిలిత్తరాలు ఏరుకునేటోని లెక్క కానొస్తున్నావు. అబ్బో మారా, ఈ దెబ్బలకు నేను ఇంటికి పోలేను, జరసేపు ఈయన మలుచుకొని పంచనే. ముసలిదేటన్నా అవతలికి పోయినాక అది లేని చూసి ఇంట్లోకి పోయి మలుచుకొని పంట ఈ బట్టలు మార్చుకుంటా కానీ అబ్బో అది ఉండగా ఇంట్లోకి పోను. పోయేది ఉంటే అరే ముసలోడా నీకు ఈ పాటల ముచ్చట్లా అని ఎందుకు, నువ్వు పోయి మందితో ఇట్లా ఎందుకు తనులు తింటాడు అని, అది వచ్చే దెబ్బలు ఇంతకంటే ఎక్కువ ఉంటే నేను ఇప్పుడు ఇంటికి పోను, అటెంక పోతా. అవా నువ్వేవనివిరా, నువ్వు కూడా దోదామని వచ్చినావురా? మా పార్టీ అధ్యక్షుడు రమ్మంటానరా. అధ్యక్షుడు అని అయితే ఏ పార్టీ అధ్యక్షుని దగ్గరికి అని వచ్చి తనులు తినరా? నేను మా లీడరు మైకుల ముంగడికి వచ్చి ఏ పార్టీలో ఉన్నాడు అనేది క్లారిటీగా చెప్పినాక నేను మీ పార్టీ అధ్యక్షుల దగ్గరికి వస్తా కానీ నీకు దండం పెడతాను. నువ్వు బీని చెలుపు, నాకు శాతం అవుతలేదు. నువ్వు పో, అధ్యక్షుడు రమ్మన్నాడు అని వస్తాడు వీడు. మరి వీళ్ళేం ప్లాన్ చేసి తోదామని వచ్చిర్రు. అవ్వ కొడుక అబ్బా.